అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. రాజకీయ విధ్వంసం ఎలా చేయాలో ఎవరినైనా చూసి నేర్చుకోవాలి అనుకుంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క పన్నుల డబ్బుల్ని ఏ విధంగా వృధా చేయాలి అని ఎవరినైనా చూసి నేర్చుకోవాలి అనుకుంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. 2019 నుంచి 2024 పీరియడ్‌లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల యొక్క పన్నుల డబ్బుల్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వృధా చేశారో ఇంతకాలం ఈ రాష్ట్రం చవిచూసింది, ఇబ్బంది పడింది. 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళింది కూడా. రైతులకు సంబంధించిన విషయాలు గాని చూసుకుంటే శ్రీ వైఎస్ జగన్ అనే భూరక్ష పథకం అని ఒక పథకాన్ని తీసుకొనొచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూ సరిహద్దురాళ్లు 70 లక్షలకు పైగానే రైతుల పొలాల్లో అమర్చారు. ఇంకా 7 లక్షలకు పైగానే భూ సరిహద్దురాళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాల విషయంలో 22 లక్షలకు పైగానే పాస్ పుస్తకాలు జారీ చేశారు. అందులో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ కూడా పొందుపరిచి ఉంది. ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ రాజకీయ పైశాచికత్వానికి నిదర్శనం కూడా. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పైశాచికత్వం ఏ విధంగా ఉందంటే, నిత్యం రైతు అనేవాడు తన పొలాల్లోకి వెళ్ళినప్పుడల్లా తన పేరు గాని చూస్తూ ఉంటే తనకే ఓటేస్తారేమో అని అనుకున్నాడేమో. నిత్యం రైతు అనే వ్యక్తి తన పాసు పుస్తకాన్ని చూసుకున్నప్పుడల్లా, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చూసినప్పుడల్లా, తనని రైతు అనేవాడు చూసినప్పుడల్లా తనకే ఓటేస్తారేమో అని అనుకున్నాడు కాబోలు. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా రాజకీయ పైశాచిత్వానికే నిదర్శనం కానీ ప్రజాస్వామ్యానికి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా హానికరం లాంటివి. రైతు కోరుకునేది ముఖ్యంగా పెట్టుబడి సాయం, సాగునీరు. అగ్రికల్చర్ మార్కెటింగ్ ని మెరుగుపరచాలని రైతు కోరుకుంటూ ఉన్నాడు. గిడ్డంగులు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, బీమా పథకాన్ని కూడా రైతు కోరుకుంటూ ఉన్నాడు. వాటిపైన ముఖ్యంగా వాటికి ప్రాధాన్యతనిచ్చి పరిపాలన సాగించాలి కానీ ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా హానికరమే. నా వెంట్రుక కూడా మీరు ఎవరు పీకలేరు అని అన్నారు కదా. ఇప్పుడు ఏకంగా భూ సరిహద్దు రాళ్లలో మీ పేరు గాని, పాస్ పుస్తకాల్లో మీ యొక్క ఇమేజ్ గాని కూటమి ప్రభుత్వం పీకి పడేస్తుంది. కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయడానికి కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. భూ సరిహద్దురాలలో మీ యొక్క పేరుని తొలగించడానికి కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి హానికరం కనుక ఒక చక్కటి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. మీకున్న ఓట్ షేర్ని బట్టి మీరేదో గెలిచాను అని అనుకుంటూ ఉన్నారు. మీరు అనైతికంగా సంపాదించుకున్న ఓట్ బ్యాంక్ కూడా అది కేవలం మీరు గెలుచుకోలేదు, స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనసుల్ని గెలవాలని చూస్తూ పోతోంది. మీరు స్వాధీనం చేసుకున్న ఓట్ బ్యాంక్కి కూటమి ప్రభుత్వం గెలవాలనుకుంటున్న ప్రజల మనసుల్ని రెండిటికి చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. స్వాధీనానికి, గెలుపుకి చాలా తేడా ఉంది. భారత్ మాతాకి జై. జై హింద్.